ఈరోజు నేను మీకు ఒక మంచి ఈజీ రెసిపీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది కదా సంత్రది, అది కారం ఉప్పు వేసుకొని సలాడ్ లాగా. నేను కూడా ట్రై చేసి ఎలా ఉందో చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు చూసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటికి కావాల్సిన పదార్థాలు ఇవి. కొంచెం పొట్టు తీసి మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని నేను ఒక బౌల్లో ఒక 10 నిమిషాలు నేను ఇవి మొత్తం క్లీన్ చేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, కూల్గా చల్లగా. అలాగే కారం, కొంచెం సాల్ట్, ఇది ఆప్షన్ మాత్రమే. ఉల్లిగడ్డ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇలా సన్నం తరిగి పెట్టుకున్న చాలా బాగుంటుంది. ఇదేమో నిమ్మప్పు, ఇది కూడా వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నిమ్మకాయ. ఇప్పుడు దీంట్లో మనం ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం నిమ్మప్పు టేస్ట్ కోసం. అలాగే ఇవి ఆప్షన్ మాత్రమే, వేసుకుంటే వేసుకోండి, లేకుంటే లేదు. నేను మాత్రం బాగుంటాయని అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు నిమ్మకాయ ఎలా ఉంటుందో నేను కూడా చెప్తా ఫ్రెండ్స్. చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసిన, మీకు కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ వేసి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. బాగుంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా. ఇప్పుడు దీన్ని మంచిగా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇవి ఉంటాయి కదా, ఇవి ఇందులో వేసుకొని కొంచెం లైట్గా అటు ఇటు అనేసి ఊపాలి దీన్ని. అప్పుడే మనకి అనేది మంచిగా పడుతుంది. కారం కారం, పుల్లగా మసాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఈ విధంగా మూత పెట్టి కొంచెం కలిపిన దానికన్నా ఈ విధంగా అంటే మనకి మొత్తం వక్కలకు మసాలా పడుతుంది. చూసిలే ఫ్రెండ్స్ ఎంత బాగా ఇచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత బాగుందో. నేను ఇప్పుడు దీన్ని ట్రై చేసి చెప్తా. నేను టేస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పుల్ల కారం చాలా టేస్టీగా ఉంది. దాంతోపాటు ఆనియన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కాకపోతే ఇందులో వేస్తే మాత్రం చాలా బాగుంది. దాంతోపాటు తింటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ రెసిపీ. అప్పుడప్పుడు ఇలా కూడా మనం ట్రై చేయాలి. కాకపోతే చాలా బాగుంది, ఈజీ రెసిపీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో.